మిత్రులారా, డిపియు మీడియా ఇండియాకి స్వాగతం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఎఫ్ఎండి, దీన్నే ఇంగ్లీషులో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు, తెలుగులో డెక్కా అండ్ నోటు వ్యాధి అంటారు, అదే హిందీలో అయితే కురుపక్క మూపక్క అంటారు. దాని గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సిమ్టమ్స్ ఏంటంటే, మీకు ఈ వ్యాధి వచ్చిందని ఎలా మీరు ఫైండ్ చేస్తారంటే, ఫస్ట్ అది నీళ్ళు తాగడము, అన్నం తినడం మానేస్తుంది. తర్వాత నోట్ నుంచి సొల్లు కారుతూ ఉంటుంది, సొల్లు లైట్ తీగలాగా డైరెక్ట్ కారుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే, ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత ఏంటంటే, కొన్ని రోజులతో ఆఫ్టర్ 2 to 3 days 4 days తర్వాత దాని నోట్లో పుండ్లు మాదిరిగా ఉంటాయి. తర్వాత దాని డెక్కలు ఉంటాయి కదా, అంటే కాళ్ళు, మనం కాళ్ళ కింద కాళ్ళు గిట్టలు అంటాం, ఆ గిట్టల కాడ కూడా పుండ్లు ఏర్పడతాయి. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఏమి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే, సపోజ్ మీకు ఇనీషియల్ స్టేజ్లో అయితే మీకు ట్రీట్మెంట్ ఏంటంటే బోలస్ అంటే ట్యాబ్లెట్స్ ఫామ్లో మీరు ఇవ్వాలనుకుంటే ఏంటంటే నిమ్సులైడ్ అండ్ పారాసిటమోల్ అని ట్యాబ్లెట్ వస్తుంది. నిమ్సులైడ్ అండ్ పారాసిటమోల్ ట్యాబ్లెట్ వస్తుంది. దాని సైజుని బట్టి, దాని వెయిట్ని బట్టి 1/3 కానీ 1/2, అంటే ఒక ట్యాబ్లెట్ని 3 భాగాలు చేసి, చిన్నపిల్ల అయితే చిన్న సైజు ఉంటే ఒక ట్యాబ్లెట్ని 3 భాగాలు చేసి, ఒక్కో ట్యాబ్లెట్ ఒక పూట ఒకటి, అట్లా 3 days వేయండి. అర్థమైందా? తర్వాత ఇంకోటి ఏంటంటే అమాక్సిరం, ఇది కూడా బోలస్. ఇది కూడా ఏంటంటే 1/3, అంటే 3 ముక్కలు చేయండి, ఒక ముక్క ఒక పూట వేయండి. దాంతో ఏంటంటే పారాసిటమాల్, నిమ్సులైడ్ దాంతో. తర్వాత ఏం చేయాలంటే, మీరు పొటాషియం పర్మాంగనేట్ అని మార్కెట్లో దొరుకుతుంది మీకు, దాన్ని నీళ్ళల్లో కలిపి బాగా క్లీన్ చేయండి. మూతి, తర్వాత కింద గిట్టలు బాగా క్లీన్ చేయండి. అదే ఇంజెక్షన్ ఫామ్లో అయితే, సపోజ్ మీకు ట్యాబ్లెట్స్ దొరకలేదనుకోండి, ఇంజెక్షన్లో ఏంటంటే మీకు ఆక్సిటెట్రాసైక్లిన్ అని వస్తుంది. ఆక్సిటెట్రాసైక్లిన్ ఇది 5 to 6 ml. అర్థమైందా? 5 to 6 ml. తర్వాత బెలామిల్ 2 to 4 ml, బాడీ వెయిట్ని బట్టి. అది చిన్నపిల్ల అయితే 5 నుంచి 6, 2 నుంచి 4 ml, 2 ml, 3 ml, 4 ml మీ సైజుని బట్టి. తర్వాత జీత్, దాన్ని 2 to 3 ml మీరు ఇంజెక్షన్ ఫామ్లో ఇవ్వండి. సపోజ్ మీ చాలా వీక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే సీమ్యాక్ అనే ఒకటి ఉంటుంది. సీమ్యాక్ అనే ఒక ఇంజెక్షన్ వస్తుంది, దాన్ని ఏంటి, అది ఏంటంటే ఇమ్యూనిటీ కోసం. ఇమ్యూనిటీ అంటే మీకు అది దానికి ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు, ఎందుకంటే ఆహారం తీసుకోదు, దానికి శక్తి ఉండదు, దానికి మీకు రోగనిరోధక శక్తి ఉండదు. కాబట్టి ఏంటంటే సీమ్యాక్ అనే, మీకు వెరీ పూర్, చాలా మీకు వీక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు సీమ్యాక్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది, దాన్ని వేయండి. దీన్ని ఒక రోజు వేయండి. తర్వాత దీని పైన చెప్పాను కదా, ఆక్సిటెట్రాసైక్లిన్, బెలామిల్, జీత్ అనేది 3 days కంటిన్యూస్గా వేయండి. తర్వాత నాటు వైద్యాలు ఏంటంటే, తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలంటే, మనం పొటాషియం పర్మాంగనేట్ అని చెప్పాం కదా, దాన్ని బాగా నీళ్ళల్లో కలుపుకొని దానితో క్లీన్ చేసిన తర్వాత, పసుపు, మనకాడ కొబ్బరి నూనె ఉంటుంది ఇంట్లో, ఆ పసుపు కొబ్బరి నూనెని బాగా కలిపి దానికి ఎక్కడైతే మూతి కడ పుండ్లు ఉన్నాయో అక్కడ గిట్టల్లో ఉదయం సాయంత్రం అప్లై చేయండి. అర్థమైందా? ఇక్కడ మూతికి. అదే అది కాలుకి ఏంటంటే గిట్టల్లో పుండు ఉందనుకోండి, అప్పుడు హిమాక్స్ అనే ఆమె ఆయింట్మెంట్ వస్తుంది. హిమాక్స్, HIMAX, హిమాక్స్ అనే ఆయింట్మెంట్ వస్తుంది. దాంతో అక్కడ దాన్ని అప్లై చేయండి. అది కాకుండా ఇంకో ఇంజెక్షన్ కూడా ఉంటుంది, లెవామిసోల్. ఇది సాల్ట్ నేమ్. ఇది వేరే బ్రాండ్లో అవైలబుల్ ఉంటుంది. సాల్ట్ నేమ్ లెవామిసోల్ అని అడగండి. లెవామిసోల్ అంటే అది ఇచ్చారనుకోండి, అది ఇంజెక్షన్ వేస్తే కూడా ఏంటంటే మీకు ఈ పుండ్లు ఉంటాయి కదా కాళ్ళల్లో, ఇవి క్యూర్ అయ్యేదానికి, దీనికి పరాన్నజీవులకి వీటికి మనకు ఇది సబ్కట్ అంటే స్కిన్లో వేస్తారు ఈ ఇంజెక్షన్. ఇలాగా మనకి ఎఫ్ఎండి అనే మీకు ఫైండ్ చేసినప్పుడు ఈ ట్రీట్మెంట్ ఇస్తే మీకు ఏంటంటే
మీ గొర్రెలు కానీ మేకలు కానీ తొందరగా రికవర్ అవుతాయి. ఓకే.